శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మార్చి నెలలో మేషరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మేషరాశిలో ఈ నెల పరిశీలించినట్టయితే ముఖ్యంగా నెల ఫలితాలు చెప్పగలిగే గ్రహాలు ఇంచుమించుగా 3 గ్రహాలు మారడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ మార్చి 14వ తారీఖున లాభస్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం 12వ స్థానంలోకి మారుతూ రాహుకి దగ్గరగా కలిసే విధంగా ప్రయాణించడం జరుగుతుంది. ఒక విధంగా మనకి మార్చి 14వ తారీఖు వరకు అత్యంత శుభస్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం 12వ స్థానంలోకి వస్తూ రాహుతో కలిసి ప్రయాణం చేయడం అన్నది ఒక విధంగా గ్రహణ యోగం అన్నది ఏర్పడుతుంది. సో ఈ కారణం వల్ల అధికార హోదాలో ఉన్నటువంటి వారికి, అంటే మేషరాశిలో ఎవరైతే అధికార హోదాలో ఉన్నారో లేదంటే రాజకీయ రంగంలో ఉన్నారో అటువంటి వారికి ఒక విధమైనటువంటి అపకీర్తి కలిగే అవకాశం ఉంది. అలాగే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల మీరు తీసుకున్న నిర్ణయాలు ఇతరులకి బాధ కలిగించడం వల్ల ఒక విధమైనటువంటి అసంతృప్తి మీ యొక్క శ్రేయోభిలాషులు, మీ అనుచరుల వల్ల కలిగే అవకాశం ఉంది. అలాగే ఏదో ఒక బలహీనతకి మీరు లోనవడం వల్ల ఆ బలహీనతని ఆసరాగా తీసుకొని మీ అపోజిషన్ పార్టీ వారు మీ మీద బురద జల్లే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ మార్చి 14వ తారీఖు నుంచి ఒక నెల రోజుల పాటు ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఏదైనా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సొంత నిర్ణయాల వల్ల, బాగా ఇతరులను నమ్మడం వల్ల మీ దగ్గర ఉన్నటువంటి శ్రేయోభిలాషులు, మీ చుట్టూ ఉన్నటువంటి పరివారం చేతిలోనే నష్టపోవడం కానీ అపకీర్తి పాలవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అయితే దీనిని సబ్స్టిట్యూట్ చేస్తూ సేమ్ అదే మార్చి 15వ తారీఖున దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు 11వ స్థానంలోకి రావడం జరుగుతోంది. సో అంటే రవి 11 నుంచి 12కి వెళ్తే 10 నుంచి కుజుడు 11కి వస్తూ మరి ఈ రాశి వారికి అత్యంత లాభదాయకమైనటువంటి స్థానంలోకి రాష్ట్రాధిపతి కుజుడు రావడం జరిగింది. ఒక విధంగా ఆకస్మిక ధనలాభం, ఏ ధనం కోసం అయితే మీరు ఇంతకాలంగా సుమారుగా ఒక సంవత్సరం బట్టి అనుకోవచ్చు ఎదురు చూస్తున్నారో అటువంటి ఆకస్మిక ధనలాభం, అది ఇన్సూరెన్స్ ద్వారా కానీ వారసత్వంగా కానీ పార్టీ ఫండ్ అవ్వచ్చు, లేదంటే మీరు ఎవరికన్నా ఇతరుల కోసం పనిచేస్తుంటే వారి ఖజానా నుంచి మీకు ధనం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే మీ వ్యక్తిగత సామర్థ్యంతో అది రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ, మరి అది ఉద్యోగస్తులైతే వాళ్ళ యొక్క వేతనం పెరగడం, వ్యాపారస్తులైతే అదనపు లాభాన్ని ఆర్జించడం జరుగుతుంది. మొత్తం మీద ఏంటంటే భూములు, స్థిరాస్తుల వల్ల లాభం కలిగి వస్తుంది. అయితే వృత్తిలో విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల మీ కొలీగ్స్తో కానీ, మీ కింద ఎవరైతే పనిచేస్తున్నారో వారితో చాలా కలిసి మెలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అంటే కొంతవరకు వాళ్ళ అభిప్రాయాలకు కూడా విలువ ఇచ్చి తీసుకోవడం వల్ల మీరు అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతూ ఉంటారు. యాజిటీజ్గా మీ యొక్క సొంత నిర్ణయాలు తీసుకుంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ కింద వారికి నచ్చకపోవడం వల్ల వారి వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు అదనంగా రావడం జరుగుతుంది. సో ఆ విధంగానే మరి ఈ మార్చి 7వ తారీఖున ఈ శుక్రగ్రహం కూడా లాభస్థానంలోకి రావడం జరుగుతుంటుంది. సో ఒక విధంగా ఇది
ధనాధిపతి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలోకి వచ్చి మరి సహజ లాభాధిపతి అయినటువంటి శని భగవానుతో కలిసి మీకు లాభస్థానంలో సంచరించడం, అది రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం అన్నది ఏదైనా జాతకుడికి ఒక అదృష్ట ధనయోగాన్ని ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా మరి స్త్రీల యొక్క సహకారం లభిస్తుంది. కుటుంబ స్థానాధిపతి అవడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు, అలాగే కుటుంబ సభ్యులు, అలాగే మీ వాక్చాతుర్యం వల్ల, మీ వాక్కు ప్రభావం వల్ల చాలామంది మీకు అభిమానులుగా ఏర్పడడం, అలాగే ఆర్థిక పరంగా మీకు మీ కుటుంబ సభ్యులు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే సప్తమాధిపతి, మీరు ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నారో, ఎవరి సహకారంతో మీరు జీవితంలో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో అటువంటి సహాయ సహకారాలు కూడా ఈ నెలలో మీకు పుష్కలంగా రావడం జరుగుతోంది. సో ఏదైనా మరి లాభస్థానం నుంచి బుధ అలాగే రవిగ్రహాలు 12వ స్థానంలోకి ప్రయాణిస్తే దానికి బదులుగా ఈ కుజ శుక్రగ్రహాలు, ఈ కుజ శుక్రగ్రహాలు రెండూ కలిసినప్పుడు విపరీతమైనటువంటి లగ్జరీ ఏర్పడడం జరుగుతుంటుంది. అలాగే జాతకుడు విలాసవంతం ఈ జీవితాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా అటువంటి సౌకర్యాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదేమైనా ఈ కలయిక ఈ మేషరాశి వారికి ఏ రంగంలో ఉన్నవారికైనా విపరీతమైనటువంటి ప్రజల యొక్క ఫాలోయింగు, అభిమానులు, అలాగే మీ వృత్తి రీత్యా మీ ఉన్నటువంటి మీ ఖాతాదారులు, కస్టమర్సు అన్ని విధాలా సహకరించే అవకాశం ఉంది. జాతకుడు అభివృద్ధి చెందడానికి ఇది ఉన్నతమైనటువంటి మార్గం. ఏదైనా నూతన పథకాలు చేపట్టాలన్నా, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, లేదంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపరిచే ఉద్దేశంలో ఏదైనా ఫైనాన్స్ సంస్థల నుంచి మరి ధనం సేకరించాలన్నా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ఇంకా ముఖ్యంగా ఏదన్నా ఈ జాతకుడి యొక్క స్థితి నెల ప్రారంభం కన్నా సెకండ్ హాఫ్లో అంటే 15, 16 తారీఖులు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి యోగాలు ఈ మేషరాశి వారికి ఏర్పడడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా గురుగ్రహం, రాశి యందు ఉన్నటువంటి గురుగ్రహం సరిగ్గా మనకి మార్చి 16వ తారీఖు రాత్రి సుమారు 9 గంటలకి భరణి నక్షత్రం 3వ పాదంలోకి సంచరించడం జరుగుతుంది. అంటే భరణి 3వ పాదంలోకి మారడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ శుక్రుడు వర్గోత్తమ అంటే పుష్కర నవాంశలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే నవాంశలో తులారాశిలో పడడం, ఒక విధంగా ఈ నవాంశలో ఈ పుష్కర నవాంశలో గురువు ఉండగా చేపట్టినటువంటి శుభకార్యాలు కానీ అలాగే వివాహాలు కానీ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఈ కారణం వల్ల జాతకుడికి గురువు యొక్క సంపూర్ణ బలం ఏర్పడడం జరుగుతుంటుంది. ఇది ముఖ్యంగా నూతన వ్యాపార ప్రారంభాలకి అలాగే వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. సో ఏదైనా జాతకుడు సంపూర్ణంగా ఈ నెలంతా కూడా మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది. సో ఈ నెలలో వస్తున్నటువంటి మాస శివరాత్రి మాత్రం ఖచ్చితంగా ఈ మేషరాశి వారు దాన్ని పాటించడం వల్ల గ్రహాలన్నీ మీకు అనుకూలించి సంపూర్ణమైనటువంటి విజయాన్ని మీకు అందిస్తాయని ఆశిస్తూ ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది
శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.